హలో ఎర్టిగా. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఎర్టిగా 7 సీటర్ అనమాట. ఈ వెహికల్ వైట్ కలర్. చూడడానికి ఎంత డిజైన్ ఎంత లుక్ ఉందో చూడండి. ఇక్కడైతే ఇది ఒక టైర్, ఇంకా 4 టైర్స్ అయితే ఉంటుంది కార్కి అనేది. బ్యాక్ సైడ్ 2, ఫ్రంట్ సైడ్ 2. అండ్ ఇంకా లోపల వస్తే ఇక్కడ గ్లాస్ డోర్ అనేది దించడానికి అయితే ఆటో లాక్ ఉంటుంది. అండ్ మాన్యువల్గా దించడానికి కూడా మామూలు లాక్స్ కూడా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ కీస్ అనమాట, 2 కీస్ అయితే ఉన్నాయి. ఇది పెట్రోల్ వెహికల్ అండ్ మిడ్ వేరియంట్. అందులో ఇంకోటి ఏంటంటే ఇది మిడ్ వేరియంట్లోనే మాన్యువల్ అనమాట. పెట్రోల్ వెహికల్, నాట్ సిఎన్జి. 2025 మోడల్. ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ యూనిట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఆన్ ఆఫ్, స్టీరింగ్, హ్యాండ్ బ్రేక్, గేర్ అంతా. ఇది బ్యాక్ సైడ్ ఏసీ అనమాట. మిడిల్లో ఏసీ వస్తుంది కదా, అలాగా. ఇవంతా సీట్ కవర్స్. మొత్తం 3 rows అయితే ఉంటుంది. డ్రైవర్ సీట్ అనేది అడ్జస్టబుల్. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు కార్ వెనక్కి వెళ్తుంది చూడండి. చూడడానికి ఎంత బాగుందో లుక్ అనేది. కింద కూడా స్పేస్ అనేది పర్లేదు, బాగానే ఉంది రోడ్డుకి, అలాగే కారు దానికి. ఇదైతే లైటింగ్ చూడండి, లైట్ హెడ్ లైట్ కర్వ్ బాగుంది. కింద ఫాగ్ లైట్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది, కావాలంటే పెట్టుకోవచ్చు. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనమాట. చూడడానికి అయితే లుక్ అంతా బాగానే ఇచ్చాడు. అండ్ ఇక్కడ చూడండి, ఇంకా రిబ్బన్స్ అన్నీ కట్టారు. ఫాగ్ లైట్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ కూడా ఉంది. ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ లైట్స్ చూడండి ఎలా ఉందో. అండ్ బూట్ స్పేస్ కూడా ఉంటుంది దీనికైతే. సెన్సార్స్ కూడా ఉన్నాయి. అలాగే ఇంకా ఇంటీరియర్ లోపలికి వచ్చారు అంటే లోపల కూడా చూడడానికి బాగుంది. ఇదంతా 2025 మోడల్ అనమాట ఇది. దీంట్లో ఏమంటే ఇంజన్ కెపాసిటీ వచ్చి 1462 cc అనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే బూట్ స్పేస్. ఈజీగా లగేజ్ అనేది క్యారీ చేయొచ్చు. ఒక బిగ్ సైజు, ఒక 2 సైజెస్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. లగేజ్ అనేది సూట్ కేసు లాగా ఉంటుంది కదా. కింద చూడండి, స్టెప్ని కూడా కిందనే ఉంది. అలాగే ఇంతకుముందు ఇది లిఫ్ట్ చేసాం కదా, ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట లగేజ్ అనేది. అలాగే మ్యాక్సిమం పవర్ వచ్చి 101 bhp, 6000 rpm అనమాట. మ్యాక్సిమం టార్క్ 136, 4400 rtm. మైలేజ్ అయితే 20 km వస్తుంది. అది మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి అయితే ఉంటుంది. ఇదంతా లోపల ఇంటీరియర్ అనమాట. ఇక్కడ బాటిల్ మనం పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే బాగుంది. ఇది బ్యాక్ సైడ్ సీట్. ఇక్కడ బూట్ స్పేస్ చూడండి. ఇక్కడ నుంచి కూడా మనకి వ్యూ అయితే కనిపిస్తుంది. ఏదన్నా మీరు వాటర్ బాటిల్స్ ఏమన్నా ఇక్కడ డిక్కీలో పెట్టారంటే బ్యాక్ సైడ్ నుంచి మనం తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. వన్స్ తీసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మిర్రర్ నుంచి చూడండి. చూడడానికి అయితే కొంచెం బాగానే ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్. ఇది చూడండి, మనకి ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఎలా అయితే ఉంటుందో మిర్రర్ అలా అయితే ఉంది. కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. ఆ కర్వ్ వల్ల ఏమన్నా మేబీ అలా ఉందేమో. ఇక్కడ చూడండి, ఇది ఏసీ అయితే వస్తుంది. మొత్తం 4 టైప్స్ అయితే ఉంటుంది. లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్ అయితే మనం చేసుకోవచ్చు. అలాగే మనకి ఏసీ ఆన్ ఆఫ్ కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాక్ సైడ్ లైట్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ సీట్స్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. మొత్తం బాగానే ఉంది. ఇంటీరియర్ అండ్ సీట్ కవర్స్ మొత్తము. ఇక్కడ చూడండి, ఇది వచ్చి 3D మ్యాట్ అని పిలుస్తారంట. ఈ 3D మ్యాట్ ఏంటంటే యూజ్ఫుల్. దీంట్లో వాటర్ వేసినా, అలాగే ఏమైనా డస్ట్ పడినా డైరెక్ట్ మాన్యువల్గా బయట తీసి మొత్తం ఇది వేయచ్చు అనమాట. అంటే క్లీన్ చేసుకోవడానికి ఆప్షన్. కింద ఆల్రెడీ ఫ్లోర్ మ్యాట్ లాగా ఒకటి అయితే వేసే ఉంటారు. అలాగే నార్మల్ మ్యాట్స్ ఉంటుంది కదా, అదేమంటే డస్ట్ అనేది మనం ఇది తీస్తున్నప్పుడు కిందకైతే పడిపోతుంది. దీనివల్ల ఏమంటే 3D మ్యాట్స్ వల్ల కొంచెం అనేది ఈజీగా అయితే ఉంటుంది. అలాగే మిడిల్ రో సీట్స్ ఉంటాయి కదా, అది ఫ్రంట్ బ్యాక్ అనమాట. ఇలా అయితే బెండ్ చేసి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళచ్చు. ఇది బ్యాక్ సైడ్ వెళ్ళడానికి రూట్. ఇలా అయితే వెళ్ళాలి. ఇది బ్యాక్ సైడ్ రోలో ఉన్న సీట్స్, బూట్ స్పేస్ పక్కన అయితే వస్తుంది. ఇది వచ్చి మిడిల్ రో అనమాట. మిడిల్ రోలో సీట్స్ అనేది బెండ్ అవుతుంది. అలాగే సీట్ కవర్ చూడండి, సీట్ కవర్స్ కూడా వేశారు అప్పుడే. ఇంకా డోర్స్కే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్పీకర్స్ అనేది వస్తుంది. సౌండ్స్ మాత్రం సూపర్ ఉంది.
ఇంకా ఎక్స్ట్రా కావాలంటే స్పీకర్స్ కూడా పెట్టుకోవచ్చు ఆ బూట్ స్పేస్ దగ్గర. అండ్ అలాగే డాష్ బోర్డ్ చూడండి, అలాగే ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి దీనికైతే. డ్రైవర్ సీట్ అయితే హైట్ అడ్జస్టబుల్ అవుతుంది, అలాగే ఫ్రంట్ మూవ్ అవుతుంది. డ్రైవర్ పక్క సీట్ అయితే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ అనేది మూవ్ అవుతుంది, అదైతే హైట్ అడ్జస్టబుల్ అయితే ఉండదు. అండ్ అలాగే ఇది ఫ్రంట్ సైడ్ కూడా ఏసీ లాగా ఉంది. ఇది ఏమంటే ఎయిర్ తీసుకొని అటుపక్క వాళ్ళకి ఏమైనా ఇస్తుంది అనుకుంటున్నాం. అండ్ ఇది మిడిల్ రో నుంచి బ్యాక్ సైడ్ కింద చూడండి, చూడడానికి అయితే వ్యూ అనేది ఇక్కడ నుంచి లాస్ట్ వరకు బాగా కనిపిస్తుంది. ఇదంతా సీట్స్ కవర్స్ అనమాట. కలర్ వైట్ కలర్ కాబట్టి కాంబినేషన్గా ఇలా అయితే ట్రై చేసినట్టున్నారు వీళ్ళైతే. చూడడానికైతే బాగుంది, మొత్తం ఇంటీరియర్ అంతా బాగానే డిజైన్ చేయించుకున్నారు. ఇంతకుముందు చెప్పాను కదా ఏసీ ఆన్ ఆఫ్ అంతా ఇక్కడే ఉంది. ఇదైతే డాష్ బోర్డు. ఓపెన్ చేయగానే ఇంకా వీళ్ళకి చాక్లెట్స్ ఏవో ఇచ్చినట్టు ఉన్నారు, డైరీ మిల్క్ లైక్ దట్ అనమాట. అవి తీసుకున్న తర్వాత ఇంకా వినాయకుడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. ఓం గణేశాయ నమః. ఇంకా తొందరలోనే వినాయక చవితి వస్తుంది కదా, బాగున్నాడు కదా వినాయకుడు. ఇంకా ఇక్కడే మనకి ఛార్జింగ్ యూనిట్ వస్తుంది, అలాగే ఏసీ ఆన్ ఆఫ్ వస్తుంది, కూలింగ్ ఆప్షన్ ఉంది, అలాగే హాట్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది ఇక్కడే. ఇంకా ఇండికేటర్స్ ఇంకా అన్నీ మీకు తెలిసిందే కదా. ఇంకా ఇప్పుడు చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇక్కడైతే ఫాగ్ లైట్ అనేది కావాలంటే ఫిక్స్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లాగా అంట అదైతే. ఇంకా వీల్ క్యాప్స్ కూడా వేశారు ఈ కార్కి అయితే. ఇంకోటి ఏంటంటే ఈ డోర్స్లోనే మనమైతే మొబైల్స్ పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. ఇప్పుడు మొబైల్ పెట్టాను కదా చూడండి, ఆ మొబైల్ ఏదైనా అలాగే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంది. ఇప్పుడు చూడండి లాంగ్ వ్యూ ఎంత బాగుందో చూడడానికి అయితే. కార్ అనేది ఎర్టిగా కారు చూడడానికి అయితే మొత్తం బాగుంది. ఇంకా రోడ్లో హైవేలో వెళ్తే ఎలా ఉందో చూడాలి. బండి మాత్రం భారీగా ఉన్నట్టే ఉంది. పక్కన ఇంకా డిజైర్ ఇలా ఉన్నాయి చూడండి, డిజైర్ స్విఫ్ట్. ఇంకా మిడిల్ రో నుంచి బ్యాక్ సైడ్ రోస్ అయితే చూడండి సీట్స్ అనేది లోపల. ఇంకా దీంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి ఫీచర్స్ అనేవి దీంట్లో అయితే. అలాగే మీకు మిడిల్ సీట్లో హ్యాండ్ అనేది ఇట్లా పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. మనం అంటే బకెట్ సీట్స్ లాగా అంటారు కదా, అలాగా హ్యాండ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. బట్ అదైతే ఎక్కువగా హెవీగా బెండ్ చేశారంటే బెండ్ అవుతుంది. ఓన్లీ ఉందంటే ఉందన్నమాట, అంతే. అది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదు. 3D మ్యాట్లో ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసాను చూడండి. ఈ వాటర్ వేయడం వల్ల మనం డైరెక్ట్గా దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. డోర్స్ ఓపెన్ చేసి అలాగే క్లీన్ చేయొచ్చు అనమాట. వాటర్ అనేది పక్కకైతే పోలేదు, ఆ డోర్ మ్యాట్ మీద అయితే ఉంది. దానికంటూ ఒక లెంత్ అయితే ఉంటుంది, ఆ లెంత్ మించి మీరు వాటర్ అనేది వేశారంటే అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి 1, 2, 3 ఇట్లా ఏసీ లో లెవెల్ నుంచి హై లెవెల్ ఇచ్చుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంది. అలాగే వన్స్ ఇంజన్ స్టాప్ అవ్వడానికి ముందే మీరు ఏసీ ఆపుకుంటే కొంచెం లైఫ్ అనేది వస్తుంది. అలాగే ఇండికేటర్స్ చూసుకోండి ఎంత బాగుందో, అద్భుతంగా అయితే ఉంది. ఇది ఫ్రంట్ సైడ్ లైట్స్, ఫాగ్ లైట్స్. 2025 ఎర్టిగా మిడ్ వేరియంట్ చూడడానికైతే బాగానే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you next video. More car videos. If you want to like and share, subscribe. Thank you for watching. Thank you. Ertiga new model 2020.